సత్యవేడు నియోజకవర్గ అన్నదమ్ములకు, అక్కా చెల్లెళ్లకు, మిత్రులకు, స్నేహితులకు అందరికీ నమస్కారం. 13/5/2024 జరగబోయేటువంటి ఎన్నికలలో సత్యవేడు నియోజకవర్గంలో ఉన్నటువంటి ఓటర్లందరూ కూడా పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా మీ తమ్ముడుగా నన్ను ఆదరించి సత్యవేడు నియోజకవర్గంలో ప్రతి ఒక్కరూ కూడా నాకు ఒక్క అవకాశం కల్పించమని మిమ్మల్ని అందరినీ ప్రాధేయపడుతున్నాను. నేను మీ చెంతలో, మీ పక్కన ఉండి పుట్టి పెరిగి మీతో పాటు నేను అన్ని విషయాల్లో తెలుగుదేశం పార్టీలోనూ పనిచేశాను, వైఎస్ఆర్సీపీ వాళ్ళతోనూ పనిచేశాను. నా వ్యక్తిత్వం మీకు తెలుసు, నా ఆలోచన విధానాలు మీకు తెలుసు, నా నిజాయితీ మీకు తెలుసు. నేను ఎప్పుడు కూడా ఎవరిని కూడా ఒక్కరిని తక్కువ చేసి మాట్లాడింది లేదు. ఎవరిని కూడా నేను ఏ విధమైనటువంటి మనస్సు బాధ పెట్టేది కలిగించింది కూడా లేదు. నేను అందరినీ కూడా నాకు కూడా తోడబుట్టిన అన్నదమ్ముల వలె నేను అందరినీ కూడా చూసుకున్నాను. వైసీపీ నాయకులైనా, తెలుగుదేశం నాయకులైనా ప్రతి ఒక్కరు కూడా మీ తమ్ముడుగా, మీ బిడ్డగా నన్ను ఆదరించండి. ఒక్కసారి లోకల్గా మనం తెచ్చుకుందాం. ఒక్కసారి నాకు అవకాశం కల్పించండి. మీకు ఎవరికి కూడా ఏ హాని కలిగించను. మీతో పాటు పార్టీలకు అతీతంగా నేను పనిచేస్తాను. మీరు ఎక్కడికి రమ్మంటే నేను అక్కడికి వస్తాను. మన ప్రాంతం అభివృద్ధి కోసం ఏమి చేయమంటే అది చేస్తాను. నేను నాకు ఒక్క రూపాయి కూడా ఎవరు నాకు లంచం వేయాల్సిన అవసరం లేదు. ఏ పని చేసుకోవాలన్నా కూడా మీరు ఫోన్ చేస్తే నా ఇంటికి రావాల్సిన అవసరం లేదు. నేను ఫోన్ చేస్తే నేనే పరిగెత్తుకుంటూ మీ ఇంటి దగ్గరికి వస్తాను. మీరందరూ నాతో కూడా నా మనస్తత్వం తెలిసిన వ్యక్తులుగా, తెలియనటువంటి వారికి కూడా చెప్పండి. మీకు మళ్ళీ కూడా మీ యొక్క శిరస్సు వంచి మీ పాదములకు నమస్కరించి నేను అడుగుతున్నాను. ఒకసారి నేను ప్రజాసేవ పార్టీలో ఓడిపోయాను. ఇప్పుడు ప్రధానమైనటువంటి ఈ దేశంలోనే మొట్టమొదటి పార్టీ అయినటువంటి కాంగ్రెస్ పార్టీ, పేదలకి సహాయం చేసినటువంటి పార్టీ, ప్రజలని కాపాడినటువంటి పార్టీ, నేషనల్ పార్టీ కాంగ్రెస్ పార్టీలో నేను టికెట్ తెచ్చుకున్నాను. దాన్ని తెచ్చుకోవడానికి నేను ఎంతో శ్రమపడ్డాను, కష్టపడ్డాను. లోకల్గా నేను మీ అందరి ఆదర అభిమానాలు ఉంటాయని నమ్మి నేను టికెట్ తెచ్చుకున్నాను. పార్టీలు చూడొద్దు, మీ ఆదర అభిమానాలు మీరు ఇప్పటివరకు నేను ఎవరిని కూడా బయటికి నేను వచ్చి ఎవరిని ఇబ్బంది పెట్టలేదు, ఎవరిని కూడా నేను కష్టపెట్టలేదు. మీరు ఒక్కసారి నన్ను ఆశీర్వదించండి. ఈ సత్యవేడు అభివృద్ధిలో నాతో భాగస్వాములు కావండి. నేను ఎప్పుడు కూడా శత్రువుని కూడా ప్రేమించేటటువంటి మనస్తత్వం ఉన్నటువంటి వ్యక్తిని. నేను ఎవరు నాకు సహాయం చేసినా, సహాయం చేయకపోయినా అందరినీ ఒకే విధంగానే చూసుకుంటాను. నన్ను ఆదరిస్తారని, నన్ను కనికరిస్తారని, మీ తమ్ముడుగా నన్ను చూసుకుంటారని సత్యవేడు మండలంలో ఉన్నటువంటి నాయకులందరూ, కార్యకర్తలు కానీ, అక్కా చెల్లెలు కానీ, అన్నదమ్ములు కానీ, నాకు డబ్బు లేదన్న విషయం మీకు అందరికీ తెలుసు. నేను కోట్ల రూపాయలు పెట్టలేరన్న విషయము తెలుసు. నాకేమో పార్టీ ఫండ్లు ఏమి ఇచ్చి నేను ఎవరికి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టే స్థాయి నాకు లేదు. మీరందరూ ఆదరణ కలిగిస్తే నేను మీకు అందరికీ కూడా రుణపడి ఉంటాను, సేవ చేసుకుంటాను. నాగలాపురం మండలమైనా, పిచ్చటూరు మండలమైనా, కేవీపురం మండలమైనా, బిఎన్ కంట్రీకి అయినా, వరదైపల్లి మండలమైనా, ప్రతి మండలాల్లో నాకు తత్సంబంధాలు ఉన్నాయి. ప్రతి మండలాల్లో నాకు మంచి లీడర్లందరూ నాకు పరిచయస్తులు ఉన్నారు, నా గురించి తెలిసిన వాళ్ళు ఉన్నారు. ఒకరికొకరు చెప్పుకోండి. నేను ఎప్పుడు మీ బిడ్డగాను, మీ అన్నదమ్ముడుగాను, మీ శ్రేయోభిలాషిగాను నేను ఉంటాను. ప్రతి గ్రామానికి సేవ చేసుకుంటాను. ప్రతి గ్రామానికి నేను మీకు తోడుగా నిలబడతానని తెలియజేసుకుంటూ, నన్ను స్థానికుడిగా, మీలో ఒక వ్యక్తిగా, మీకు కూడా దీనిలో బాధ్యత ఉంది. ఇప్పటి వరకు స్థానికులు ఎవరికి కూడా కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇవ్వలేదు. ఇప్పటిదాకా కాంగ్రెస్ పార్టీ కాదు, తెలుగుదేశం పార్టీలు కూడా స్థానికులకి టికెట్ ఇవ్వలేదు. ఈరోజు ఒకే ఒక్కరు ఈరోజు తెలుగుదేశం పార్టీలో ఆదిమూలన ఉంటే కూడా అతను ఒక 5 సంవత్సరాలు చేసుకున్నాడు. నేను ఆయన గురించి కూడా నేను మాట్లాడటం లేదు. కానీ ఆయన ఏం చేసినా నాకు ఇబ్బంది లేదు. కానీ ఒకే ఒక్క అవకాశం
మీ తమ్ముడికి నాకు కల్పించండి. కాంగ్రెస్ పార్టీ హస్తం గుర్తుపైన ఓటేసి నన్ను ఆదరిస్తారని, నన్ను కనికరిస్తారని, మీ ప్రేమాభిరాణాలకు నేను తోడుగా ఉంటానని తెలుసుకుంటూ మీ పాదములకు నమస్కరించి వేడుకుంటున్నాను. నేను ఒక పేద కుటుంబస్తుడిని, పేద కుటుంబంలో పుట్టిన వాడిని. ఇంత దూరం ఎదగడానికి నేను పడ్డ శ్రమ లేదు. నేను ఎంత కష్టపడ్డానో అందరికీ తెలుసు. నేను ప్రజల పక్షాన పోరాటం చేసి జైలు అనుభవించి మా కుటుంబం మొత్తం, మా భార్య, మా అమ్మ, అన్నదమ్ములు అందరూ కూడా, మాతో కూడా ఉన్నటువంటి వారందరూ కూడా శ్రమలు అనుభవించారు, కష్టాలు అనుభవించారు. నన్ను నమ్ముకొని కొన్ని వందల మంది ఉన్నారు. వారందరూ కూడా కాపాడుకోవాలంటే నన్ను ఒక్కసారి వాళ్ళతో పాటు ఈ యొక్క జనాంగాన్ని కాపాడుకుంటూ ఈ యొక్క మంచి సత్యవేడ అభివృద్ధికి బాగా నిలబడడానికి సహాయం చేస్తారని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను ముగించుకుంటున్నాను. థ్యాంక్ యూ.